మత్తయి సువార్త 7వ అధ్యాయము 24-25 వచనాలను ఒకసారి చదువుకుని ముగించుకుందాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురుసును, వరదలు వచ్చును, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎవరు బండ అయి ఉన్నారు అంటే, ఆ పునాది ఎవరు అంటే, లేఖనాల్లో మనం చూస్తున్నాము, మన ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు పునాది. హీ ఈజ్ అవర్ ఫౌండేషన్. ఆయన మీద నిలిచి ఉంటే, మనందరికీ ఆయన మాటలే ఆధారమైతే మనమెన్నడూ పడిపోము. హియర్ మై వర్డ్స్ అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. मेरी बात सुनो और अमल करो. బుద్ధిమంతులు ఎలాగున్నారు అంటే, ఆయన మాటలు విని వాటి ప్రకారం జీవించేవారై ఉన్నారు. బుద్ధిహీనులు ఎలాగున్నారు అంటే, సంవత్సరాల తరబడి మందిరానికి వచ్చి వింటూ ఉన్నారు కానీ పాటించడం లేదు. ఎందుకు బుద్ధిహీనుని యొక్క ఇల్లు పడిపోయింది అంటే, హిస్ బిల్డింగ్ ఆన్ బెల్ట్ అండ్ శాండ్. బాలు కే ఊపర్ वो घर बनाया. అందుచేతనే అది పడిపోయింది. వాన వచ్చినా, వరదలు వచ్చినా, నదులు ఉప్పొంగినా, మన జీవితాల్లో ఎంత బలమైన గాలి వీచినా మనమెన్నడూ పడిపోము. కారణం ఏమిటి అంటే, మన ఆధారము క్రీస్తు అయి ఉన్నాడు గనక. The rain will come down, streams rose up, wind blow and beat against that house. It cannot be fall. It still remain. Its foundation on the rock. అది క్రీస్తునే బండ మీద నిలిచి ఉంది కనుక, ఆ ఇంటికి క్రీస్తు ఆధారము గనుక, ఆ ఇంటికి దేవుని మాటలే ఆధారము గనుక వారన్నడూ పడిపోలేదు. They did not fall in difficult situation. They still remain and stand. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి యోసేపును చూద్దాం. యోసేపు జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని దుర్భరమైన పరిస్థితులు ఎదురైనా యోసేపు నిలిచి ఉన్నాడు. ఈ స్టిల్ రిమైన్ స్టాండ్. శత్రువులు సిగ్గుపడంతగా తల ఉంచుకునేటట్లుగా దేవుడు లేవనెత్తాడు. ఋతును మనం చూస్తున్నాం. భర్తను కోల్పోయింది, కరువులో చిక్కబడింది, పడిపోయిన ఇంటి దగ్గరకు వచ్చింది. తినటానికి, వండటానికి సరుకులు లేని స్థితుల మధ్యన నీరు త్రాగి పొలములో ఎండకు వర్షానికి తడిచి నిలిచి వారిచ్చిన ధాన్యాన్ని ఇంటికి తీసుకుని వచ్చి తాను వండి తన అత్తకు పెట్టి తను తినే జీవితంలో బ్రతకడం నేర్చుకుంది. She did not fall in difficult situation. She still remained stand. She was the example to you and I. ఇట్టివారు మనకు మాదిరై ఉన్నారు. 12 ఏళ్ల నుండి అనారోగ్యంతో ఉంది. తాను బాగుపడాలని ఇల్లు అమ్మేసింది, తాను బాగుపడాలని పొలం నమ్మి వేసింది, తాను బాగుపడాలని పశువులు నమ్మి వేసింది, తాను బాగుపడాలని బంగారం నమ్మి వేసింది. ఇక ఏమీ లేనిదై ఊరు వెలుపల చెట్టు క్రింద బ్రతికినను. She put on faith on God. She looked unto Jesus. She did not fall in difficult situation. She still remain and stand. దేవుని వైపు శక్తినంతని కూడా గట్టుకుని నడిచింది. తను బలాన్ని పొందుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. मेरी बात सुनो और अमल करो. बुद्धिमान जैसे, బుద్ధి గల మనుషుని వలె దేవుని మాటల ప్రకారం బ్రతుకుదాం. We did not live like a foolish man. मूर्ख मनुष्य जैसे तरह नहीं जीवन करना. విని వాటి ప్రకారం జీవించగలిగితే ఎన్నిటినైనా తట్టుకొంటకు దేవుడు శక్తిని అనుగ్రహిస్తాడు. बरसात आई, नदियां उठी और हवाई चली, उस घर को टकराया, वह नहीं गिरा, उसकी नींव चट्टान पर है.
అవునండి, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని గాలులు వచ్చినా క్రీస్తును ఆధారంగా చేసుకొని ఆ బండ మీద నిలిచి ఆయన మాటలు ఆధారంగా వినవారు జీవితంలో ఎన్నడూ పడిపోరు. వారు కష్టాలను జయించగలరు, వారు కష్టాలకు ఎదురు నిలవబడగలరు, వారు కష్టాలను తట్టుకొనగలరు. దే విల్ ఫైట్ విత్ హార్డ్ టైమ్, దే విల్ ఫైట్ విత్ డిఫికల్ట్ సిచ్యువేషన్, దే విల్ ఫైట్ ఎనీథింగ్. శత్రువును వారు ఎదుర్కొని శత్రువును మట్టి కరిపించగలరు. మన శత్రువు అయిన సాతాను ఎన్ని బాణాలు మన మీద విసిరినో మనము నిలవబడగలము. కారణం ఏంటి అంటే ఆయన నిలవబడ్డాడు గనక. నేను ముగిస్తున్న ఉదయకాల సమయపు దైవ ధ్యానాన్ని యోసేపు వలె, ఋతు వలె, 12 ఏళ్ల నుండి అనారోగ్యముతో నా తల్లి వలె ఏమి ఎదురైనా సరే దేవుడు మనల్ని విడిచిపెట్టడానికి జ్ఞాపకం చేసుకుని విశ్వాసంతో ముందుకు సాగుదాం. దేవుడు నిలవబెట్టి స్థిరపరచి ఆయన మహిమార్థమై ఘనమైన పాత్రలుగా మనల్ని దీవించునుగాక. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఒకటైతే